కోడి రక్తం అని మీరు నిరూపిస్తే నగ్నంగా బట్టలు రోజు తిరుగుతా. మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నగ్నంగా బట్టలు రోజు తిరుగుతా. తిరుగు ఇప్పటికే తిరగరా? అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? అభినయ దర్శన్ ఇట్లా మాట్లాడితే ప్రజల సమస్య కొట్టాల్సి వస్తుంది చెప్తున్నా. కొట్టాలంటే పెద్ద చూసావా ఎంత సింపుల్. దశంభాగాల మీద బతికే వాళ్ళెక్కడ? ఉన్నవన్నీ అమ్ముకొని ప్రజల కోసం కష్టపడి సేవ చేసి నేనే. ఉన్నవన్నీ అమ్ముకొని ప్రజల కోసం కష్టపడి సేవ చేసి నేనే. అభినయ దర్శన్ కోపం రాని ఇంటర్వ్యూ బంద్ చేయబ్బా. ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే అమ్మా 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 అసలు నీ నోట్లకైతే మాటలే ఆడ కాడ రాస్తారు, చీర రాస్తారు, ఎంజాయ్ చేస్తావు మంచిగా ఇట్లా పెట్టి తలకాయ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నీ భార్యల మీద ఒట్టే చెప్పు. ఫస్టా సెకండా థర్డా? ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. మీరు డివోర్స్ తీసుకున్నారా ఈయనతోటి? అవునండి. డివోర్స్ తీసుకున్నాక కూడా మీరు ఇప్పుడు ఈయన కాల్ చేయగానే ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అంటే అది రామ్. అరే మరి 3 పెళ్లిళ్ళు చేసుకోలేదని అంటే కూడా దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. క్లిప్ సంబంధం ఉండదు, రా ఫుటేజ్ పంపాలి కదా. ఈ ఎడిటెడ్ వీడియోలు ఏంది, కటింగ్ వీడియోలు అన్ని కార్లకి వచ్చి దిగేది వచ్చే సినిమా తీసినావు మొత్తం. ఒక్క డైలాగ్కి ఏంటి ఎక్సైట్ అయిపోతున్నావే? అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను, అది చూస్తే నువ్వు ఏమైపోతావు. అక్కడెక్కడో చెట్లలో నిలబడి కనబడతావు. ఒకసారి వీడియో ప్లే చేయ బ్రదర్. ఇక్కడ అదేంది, ఎడిటింగ్ లో మిస్టేక్ జరిగిన ఎడిటింగ్ లో మిస్టేక్. అది సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. రిలీజ్ గా చేసి ఖచ్చితంగా నేను చేస్తుంటే అసలు దొరకకపోతుండే, ఎవరికి దొరకపోతే. అరే నీ అమ్మ గాలిపోకల మడ్డ, నీ చెల్లిలో నా మడ్డ, నీ అక్క నా సుల్లి. ఒకసారి శీలం ఉంటది, శీలం పోయిన తర్వాత నేను పత్తిత్తున్న మావా, నేను సరే ఇంగమ్మా అని ముచ్చట చెప్తే నడవది. ఆల్రెడీ మీ శీలం పోయింది. ఎన్నిసార్లు కొట్టినా చావని చూడుమునా, నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. నేను ఎప్పుడైనా సీరియస్ ఇంటర్వ్యూస్, కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్, కొంత ఎంటర్టైన్ కావాలంటే ఇంటర్వ్యూ చూడండి. దయచేసి చెప్తున్నా, డోంట్ మిస్ ఇట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. స్పెషల్ గా ఈయన ఎవరు, ఏంది, ఎక్కడ, ఈ విషయాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసు, మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. మాన్యా దెబ్బలు మాన్నాయి, మాడిపోయినాయా? పర్లేదు అంటే స్టిచెస్ తీయాలి. స్టిచెస్ తీయాలి. 2 పడ్డాయి. 2 పడ్డాయా? ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్నాయుడు. ఏది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వేసుకున్నాయి అవి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? రెడీయా? నేను బూతులు తిట్టా నిన్ను, అంటే చూసా, కోపం వచ్చింది బాగా. నాకు రాలేదు, నాకు నవ్వు వచ్చింది. నాకు కోపం వచ్చింది. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పి నాకు బాధపడతా. ఇప్పుడు కూడా తిట్టాలని ఉంది నాకు. తిట్టొచ్చా? నిజాలు తెలుసుకున్నాక తిట్టితే బాగుంటది. నిజాలు తెలుసుకున్నాక నిజాలు ఏమున్నది, అయిపోయింది, బట్టబయలు అయిపోయింది. మీ భాగవతం అంతా బయటపడ్డది. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. మొదటి దెబ్బకి మొహం మారిపోవాలి. కోడి రక్తం అంట కాదంతా. కోడి రక్తం అనేది ఎవరైతే నేను అక్కడ గాయపడినప్పుడు నన్ను మోసుకెళ్లారో, ఏడ్చారో, హాస్పిటల్లో చూపించారో. ఎంత ఇచ్చారు వాళ్ళు? ఏం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అదంతా డ్రామా ఎందుకు చేసినావు చెప్పు ఒకసారి. నేను ఏమంటా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను వీడియోలో కూడా చెప్పిన, మీకు ఫేమస్ కావాలా, మీకు డబ్బులు కావాలంటే బాగా చెప్తా, నగ్న ప్రదర్శన చేస్తే డబ్బులు వస్తాయి.
జై శ్రీరామ్ అని నా మీదకి వచ్చినాను. ఇవన్నీ రామాలు ఎందుకు? నేను 2 క్లారిటీ ఎందుకు చెప్పండి? 2 విషయాలు క్లియర్. చాలా ఓపికతో అడుగుతున్నాను నేను మిమ్మల్ని. చాలా ఓపికగా నేను కూడా చెప్తా. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. మొదటిది, అభినయ్ దర్శన్ కి ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో పేరుంది. ఏం పేరు ఉన్నది మీకు? యాజ్ ఎ ఎవాంజలిస్ట్ గా సిగ్గుపడుతున్నారు క్రైస్తవ సమాజం. ఎందుకు? మిమ్మల్ని ఏ క్రైస్తవ సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీ కెమెరాలో నేను ఇప్పుడు షర్ట్ తీసి అక్కడ గాయాన్ని చూపిస్తా. మీరేం చేస్తారు? చూపియండి. ఖచ్చితంగా చూపిస్తా. పర్లేదు, చూపియండి. మీరేం చేస్తారు? ఇది డ్రామా కదా, నిజమే ఒప్పుకుంటావా? చూపియండి అంటే. ఒప్పుకుంటే నేను చూపిస్తా. ఓ పని చెయ్యి, నువ్వు దెంగే మీరు షర్ట్ మీరు చూపిస్తాను మీరు అన్నాం కదా, చూపించమని నేనే అడుగుతున్నా. చూపించాల్సిందే. వీలైతే మీ థైస్ కూడా, మీ పాయింట్ కూడా ఇప్పండి, ఏం కాదు. చెప్తున్నా, మీ షోల్డర్ ఒకసారి చూపిస్తాను. ఆ బ్లేజర్ ఇప్పండి బాబు. ఎవరే ఆడ ఇప్పుడు ఇలా ఇరుకుపోయానంటే దేవుడా. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. అందరు చూడండి, ఆయన బ్లేజర్ ఇప్పుతున్నాడు. వీలైతే పాయింట్ కూడా ఇప్పుతాడు. ఒక్కసారి మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొంచెం లేపండి. లేస్తలేదు మీది. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. మీది లేస్తలేదు. ఇది అంటే ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. దాని దాడి అంటారా? కోడి గెలికినట్టు ఉంది. దాడి ఇన్ ద సెన్స్ అంటే ఏంది? కత్తుల పోట్లు ఉండాలి. పెద్ద ఎత్తున అయితే దాని దాడి అంటారు. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ఇక్కడ థైస్ దగ్గర హెవీ బ్లీడింగ్ అయింది కదా మీది. అంటే దాదాపు ఒక 50-60 కుట్లు పడ్డా. కాబట్టి ఇక్కడ అంతా కోడి రక్తం అంట కదా అది. మొత్తం ఎంతో 10-20 లీటర్లు తీసుకొచ్చిరా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. మిమ్మల్ని చంపాలంటే పెద్దగా ఈ బీర్ సీసాలు అవి అవసరం లేదు. చక్కగా 2 దెబ్బలు కొడితే చచ్చిపోతారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.